ఈ సిగరెట్లు బీడీలు తాగి అయిపోయిన చిన్న చిన్న ముక్కలు తాగి పడేసిన ముక్కలు ఉంటాయి, అవన్నీ ఏరుకొని ఒళ్ళో పోసుకొచ్చుకొని బాగా భోజనం చేసినట్టు చేస్తుందయ్యా. తర్వాత అలా వేస్ట్ తిని పారేసిన అరటికాయ తొక్కులు, తిని పారేసిన డస్ట్బిన్లో వేసే వాటిని ఫుడ్ లాగా తింటుంది. అసలు ఇంట్లో పెట్టిన ఫుడ్ అసలు తింటలా. ఏమైనా చెప్పండి మీరు. అగ్గిపుల్లలు తింటుంది, సిగరెట్ ముక్కలు, ఆ తాగి పడేసిన బీడీ ముక్కలు తింటుంది. ఆ వేస్ట్ అంటే మనం ఏదైతే అసహించుకొని ఇసిరి పారేస్తామో వాటిని తింటుంది, భోజనం తింటలేదు. అది కంప్లైంట్ వాళ్ళది. సరే నేనన్నాను, ఏరుకొచ్చుకోవడానికి మీ వెళ్ళే టైంలో మీరు ఎందుకు అలా ఏరనేస్తారంటే మాకు తెలియకుండా వెళ్తుంది, రాత్రులు వెళ్ళి ఏరుకొచ్చుకుంటుందా అంటారు. ఇక అప్పుడు అర్థమైంది నాకు, ఇది దయ్యంరా బాబు అని. కొబ్బరి నూనె తీసుకొచ్చారా అన్న. తీసుకొచ్చామన్నారు. ఆ కొబ్బరి నూనె కోసం ప్రార్థన చేశా. ఆ అమ్మాయిని మోకరేయమన్నాను, ఆ తల మీద వేసా. యేసు రక్తాన్ని దైవాన్ని మీద వేస్తున్నానని ఆ రక్తం ఆయిల్ వేశాను. నోరు తెరువు అనంటే నోరు తెరిచింది, నోట్లో వేశాను. దైవమై ఈ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పాను. విలవిలలాడి మనిషి గందరగోళం అయిపోయి షివరింగ్. ఇంకంతే, ఆ దయ్యం వదిలిపెట్టి వెళ్ళాను. ఆ తర్వాత వాళ్ళని అడిగాను, ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు అసలు వాటి జోలికే పోవట్లేదయ్యా, ఇంట్లో భోజనం చేస్తుంది అంతే. ఇప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ ముఖము దయ్యపు ఆకారంలో ఉంది. ఇప్పుడు ఒక మనిషిలాగా నవ్వుతూ సంతోషంగా ఉందయ్యా. ప్రియులరా, పరలోక రాజ్యము సమీపించడం అంటే అర్థం ఏంటంటే, నీలో ఉన్న చీకటి కార్యాలన్నీ బయటికి పోతాయి, దేవుని కార్యాలు నీలో ప్రారంభమవుతాయి. మన ఇళ్లలో ఉన్న చీకటి పనులు, మన హృదయాలలో ఉన్న చీకటి పనులు, మన మనస్సులో ఉన్న చీకటి పనులు అన్నీ బయటికి పోతాయి. సాతానుడు కొన్నిటిని బంధించి ఉంచుతాడు ఇళ్లలో, అవి యేసు నామములో బయటికి వెళ్ళిపోతాయి. పరలోక రాజ్యము నీకు దగ్గరగా వస్తుంది. దేవుని మాటలు, దేవుని ఆటలు, దేవుని పాటలు, దేవుని రాజ్యం నీలోనికి వస్తుంది. అలాంటి టైం దగ్గరకు వచ్చింది అని యోహోను చెబుతా ఉన్నాడు. అందుకే ఆ పాత నిబంధనలో ఉన్న ఆ మలాకి తర్వాత ఉన్న డార్క్ పీరియడ్ ఛేదించబడి వెలుగు వచ్చిన తర్వాత దేవుని స్వరము ఈ ప్రజల మధ్యకు వచ్చింది. అందుకోసం ఏమంటున్నాడంటే 2వ వచనంలో, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ఏ మార్గం అండి? ప్రభువు మార్గము సిద్ధపరచుడు. పరలోక రాజ్యము రావాలి అనంటే ప్రభువు మార్గము సిద్ధం చేయాలి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, 2 భక్తులను గురించి. ఒకరేమో జాన్ బనియన్, యాత్రికుని ప్రయాణం పుస్తకం రాసిన జాన్ బనియన్. ఆయన 14 సంవత్సరాలు జైలు గదిలో ఉండి హృదయాన్ని సిద్ధం చేసుకుంటూ దేవుని ప్రత్యక్షతను పొందాడు, ప్రభువు మార్గాన్ని సిద్ధం చేసుకున్నాడు. అలాగే రుమేనియా దేశంలో ఉరుంబ్రాన్ని గురించి చెప్పారు కదా, ఆయన 12 సంవత్సరాలు జైల్లో ఉండి దేవదూతల చేత ఆహారము పెడుతూ ఉంటే దాని చేత ఆ ఆహారం చేత పోషింపబడుతూ దేవునితో మాట్లాడుతూ వచ్చాడు, ప్రభు మార్గం సిద్ధం చేసుకున్నాడు. అలాగే ఈ క్రొత్త నిబంధనలో చివరి గ్రంథం ప్రకటన గ్రంథం యొక్క ఆ గ్రంథకర్త ఎవరైనంటే యోహోను. ఆ యోహోనుకి ఆ గ్రంథంలో ఉన్న మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనంటే పద్మసు ద్వీపంలో
పద్మసు ద్వీపం అంటే ఏంటి? అక్కడ క్రూర జంతువులు, అలాగే విషపాములు ఉండే బలురక్కస చెట్లు, ముళ్ళ కంచెలు ఉన్న చెట్లు, అది పద్మసు ద్వీపం అంటే. అంటే హానికరమైంది. ముళ్ళు గుచ్చుకున్న విషం ఎక్కుతుంది, పాములు గరిచిన విషం ఎక్కుతుంది, క్రూర జంతువులు చంపిన మనిషి చనిపోతాడు. అలాంటి ద్వీపంలో యోహోను వేస్తే ఆయన దేవుని తలంచుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, దేవునికి పాటలు పాడుతూ, దేవుని ఆరాధన చేస్తా ఆ క్రూర జంతువుల మధ్య ఉంటూ ఉన్నందువలన దేవుని ప్రత్యక్షత వచ్చి ప్రభు మార్గం సరళం చేయబడింది. ప్రకటన గ్రంథములో ఉన్న మాటలన్నీ యోహోనుకి ఇచ్చాడు. చాలా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ప్రకటన గ్రంథాన్ని ఇచ్చాడు పిల్లరా యోహోనుకి. గమనించండి, మన జీవితంలో సమస్యలు వస్తే, కష్టాలు వస్తే, శోధనలు వస్తే ఇవి నా ప్రాణం తీయటానికి వచ్చినాయి అని అనుకుంటావు. కానీ అవి నీ ప్రాణం తీయటానికి కాదు వచ్చింది, నీ ప్రాణాన్ని ఇంకా పెంచటానికి, దీర్ఘాయుష్ ఇవ్వడానికి, నీ ద్వారా గొప్ప కార్యాలు జరపటానికి వస్తున్నాయి. బహు కష్టాల్లో ఉన్న యోహోనుకి ప్రకటన గ్రంథం వచ్చింది. అలాగే కీర్తనల గ్రంథం కూడా మనం చదువుతుంటే చాలా బాగా ఉంటుంది అనుకుంటాం, కానీ ఆ కీర్తనలన్నీ దావీదుకు వచ్చిన శత్రు శోధనలు, శత్రు భయాలలో నుండి కీర్తనల గ్రంథం బయటకు వచ్చింది. అంటే చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు వచ్చింది, గొప్ప వెలుగు. అందుకని పిల్లరా, ఎప్పటికప్పుడు మనం మారు మనసు పొందుతూ మన మనస్సాక్షిని దేవునితో సరిచేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని వెలుగును నువ్వు చూస్తావు. నీ జీవితంలో, నీ కుటుంబంలో అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అయితే ఇప్పుడు ఆ చీకటి పోయి గొప్ప వెలుగు రావాలంటే మనం ఏం చేయాలి? ఆ చీకటి పోయి పరలోక రాజ్యం మన ఇంట్లోనికి రావాలంటే ఏం చేయాలి? మన ఇల్లే ఒక చిన్న పరలోకంగా మార్చాలి. ఏం చేయాలి? ఏం చేస్తే మన ఇల్లు పరలోకంగా మారుతుంది? చాలామంది చెప్పడం విన్నది ఏంటంటే, నేను అసలు మా ఇల్లు ఒక నరకంలాగా ఉందయ్యా అని అన్నారు, కానీ మా ఇల్లు ఒక పరలోకంలాగా ఉందని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అర్థమైందండి చెప్పిన మాట? ఏం చెప్పారు వాళ్ళు? మా ఇల్లు ఒక నరకంలాగా అయిపోయిందయ్యా అన్నవాళ్ళు ఉన్నారు, మా ఇల్లు ఒక పరలోకంలాగా ఉందయ్యా అని అన్నవాళ్ళు ఎవరు లేరు. ఏంటి కారణం? ఎవరు లేరంటే ఎవరు లేరని కాదులేండి, ఉన్నారు. ఎక్కువ మంది అంటే పర్సంటేజ్లో చూస్తే ఎక్కువ పర్సెంట్. ఇప్పుడు మనకు రిజల్ట్ వచ్చినప్పుడు 98%, 99% అంటాం చూడండి. రిజల్ట్ వస్తే మంచి మార్క్స్ వచ్చినాయట. అట్లాగే ఇప్పుడు పర్సంటేజ్ ఇవ్వాలంటే 98% మా ఇల్లు ఒక నరకంలాగా ఉందని అనేవాళ్ళు అయిపోయారు. కారణం ఏంటి అనంటే, సాతానుడు చేష్టలు, సాతానుడు పనులు, సాతానుడు స్నేహాలు, సాతానుడు ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి ఆ ఇంట్లో. నీళ్ళు పరలోకంగా మారాలి, నీళ్ళు ప్రభు ఇల్లుగా మారాలి. అకుల ప్రిస్కిల్ల ఇల్లు దేవుని బిడ్డల ఇల్లుగా మారిపోయింది. లూదియా ఇల్లు దేవుని పిల్లల ఇల్లుగా మారిపోయింది. అలాగే మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ గృహాలు, యోసేపు, మరియా, వీళ్ళ ఇల్లు పరలోకంగా మారిపోయినాయి. కారణం ఏంటంటే ప్రభు మార్గం సిద్ధం చేశారు. మరి మన జీవితాల్లో ఈ పరలోక రాజ్యం మనకు రావాలి, మనతో ఉండాలి అనంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, చూడండి దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు
2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37, 38 వచనాలు చూద్దాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమాపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇదండి, పరలోకం మన దగ్గరికి రావాలి అని అంటే, దేవుని సన్నిధి మనలోనికి రావాలి అని అంటే, మనలో కొన్ని మార్పులు జరగాలి. మన మార్పులు జరగాలి. ఏమిటి ఆ మార్పులు? ఇక్కడ అపోస్తుల కార్యములో చూస్తున్నాం. పేతురు గారు ప్రసంగం చేస్తుంటే ఆ ప్రజలు విని ఏమన్నారంట? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని. జనరల్గా నొచ్చుకోవటము అది ఇంకొక అర్థం ఇస్తుంది. అది ఎలాంటిదంటే బాధపడటం. నాకు కొంచెం మనసులో నొచ్చుకున్నాను అంటే బాధ వస్తుంది. ఆ నొచ్చుకోవటం కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే పొడవబడి, అంటే వాక్యము వాళ్ళ హృదయంలోకి వెళ్ళింది అని అర్థం. ఏం వెళ్ళిందండి? వాక్యము వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళింది. అనగా ప్రియరా, దేవుని రాజ్యం నీలోనికి రావాలంటే వాక్యం నీ లోపలికి వెళ్ళాలి. వింటున్న వాక్యం నీ మనస్సులోకి వెళ్ళాలి. మొన్న ఈ మధ్య VBS, ఈ వారంలోనే 3 days VBS పెట్టాం. అలాగే కొంతమంది స్టూడెంట్స్, యూత్, వాళ్ళకి సపరేట్గా యూత్ రిట్రీట్ పెట్టాం. ఎవరి సెక్షన్ వాళ్ళకే. అయితే 3 రోజులు వాక్యం విన్న తర్వాత వాళ్ళు అంతకుముందు చేసినవన్నీ చెప్పడం మొదలుపెట్టారు. ఇది చేసాం, ఇలా చేసాం, ఇలా బ్రతికాం, ఎలా ఫోనులు చేసాం, ఈ ఫోనుల్లో ఇవి చూసేవాళ్ళం, ఇవన్నీ చెప్పేసి చివరికి ఇప్పుడు ఏమంటారంటే, ఇవన్నీ మాకొద్దు, మేము వాటిని వదిలేసుకుంటాం, ఇప్పుడు మేము ప్రభువు కోసం జీవించాలని తీర్మానం చేసుకున్నాం. ఆమేన్. ఎవరి కోసం జీవించాలనుకున్నారు? ఇప్పటిదాకా లోక సంబంధమైనవి చేశాం, కానీ ఇంత వాక్యం 3 దినాలు ఇలాగే వాక్యం విన్న తర్వాత ఆ వాక్యము వాళ్ళ హృదయాల్లో గ్రొచ్చబడింది. వాళ్ళల్లో యూత్ ఒక 32 మంది మేము రక్షణ పొంది దేవుని కొరకు బ్రతుకుతామని తీర్మానం చేసుకున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఇంకొక VBS వచ్చే టైంకి మీరు అందరు రక్షణ పొంది ఉండాలని చెప్పా. దేవుని వాక్యం ఏమైంది అనంటే వాళ్ళ హృదయాల్లో గ్రొచ్చబడింది. సెల్ ఫోను మా అమ్మ లేకుండా ఎన్నో చూశాను, ఇక నేను చూడను. నేను మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇతరులతో మాట్లాడాను, ఇక నేను మాట్లాడను. ఎందుకు ఆ తీర్మానం వచ్చిందంటే వాక్యము చేత వారి హృదయాలు గ్రొచ్చబడ్డాయి. పిల్లరా, దేవుని వాక్యం చేత మన హృదయాలు గ్రొచ్చబడాలి. మీ పిల్లల హృదయాల్లో గ్రొచ్చబడాలి. అందుకే మీ పిల్లల్ని ఎప్పుడు మీ చంకలో పెట్టుకొని మీ చుట్టూ తిప్పుకుంటే వాళ్ళు ఎప్పటికీ దేవుని తెలుసుకోరు. వాళ్ళని వదలాలి. మాకు వదలాలి మీ పిల్లల్ని. వదిలితే వాళ్ళని కూర్చోబెట్టి వాక్యం నేర్పించి దేవుని వాక్యం వాళ్ళల్లో గుచ్చేటట్లుగా చేస్తాం. అంతేగాని మీ చుట్టూ తిప్పుకుంటే ఇక మీరు ఏమీ చేయలేరు వాళ్ళతో. వాళ్ళని దేవునికి వదలాలి. దేవుని కొరకు తీర్మానం చేసుకోవాలి. దేవుని సేవకుడు చెప్పేది విను, వెళ్ళు అని చెప్పాలి. ఇక్కడ ఈ ప్రజలు ఏమయ్యారు? దేవుని వాక్యం చేత గుచ్చబడ్డారు. తర్వాత ఏమంటున్నారు? సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమాపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అనగా నీవు
మారు మనసు పొందటం ఆవశ్యకత. నువ్వు అర్జెంటుగా మారు మనసు పొందాలి. నువ్వు అర్జెంటుగా పాపక్షమాపణ పొందాలి. అర్జెంటుగా నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత తీసుకున్నానులే అని వెనక్కి పోకూడదు. బళ్ళా దేవునిలో ఎదుగుతూ ఉండాలి. అక్కడి నుంచి దేవునిలో ఫలిస్తూ ఉండాలి. వాక్య ధ్యానం చేస్తూ ఉండాలి. ప్రార్థనలో కలుసుకుంటూ ఉండాలి. బుధవారము శనివారము ఆ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఖచ్చితంగా పాల్గొనాలి. అవి పోగొట్టుకుంటున్నావంటే నీలో నిదానంగా లోకం చేరుతుంది అని అర్థం. నిదానంగా చేరుతుంది. మొన్న పిల్లలకు చెప్పిన విషయాలు, యూత్ రిట్రీట్లో చెప్పిన ఒక విషయం ఏంటంటే, ఒక టబ్బులో నీళ్లు పోసి ఆ టబ్బులో ఒక కప్పను వేస్తే, ఒక టబ్బులో నీళ్లు పోసి చన్నీళ్ళు పోసి ఆ కప్పను వేస్తే అది అలాగే టబ్బులో ఉంటుంది. ఎందుకంటే దానికి కావలసిన అట్మాస్ఫియర్ అక్కడ ఉంది. అందువలన అది నీళ్ళల్లోనే ఉంటుంది. కానీ వేరే టబ్లో బాగా చలచలా కాగుతున్న వేడి నీళ్ళు పోసి అదే కప్పను ఆ నీళ్ళల్లో వేస్తే ఒక్క క్షణంలో దూకి వెళ్ళిపోద్ది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి దాన్ని ఎలా పోల్చడం జరిగిందంటే, ఈ వేడి నీళ్ళల్లో కప్ప ఉండటానికి అది సరైన వాతావరణం అనుకూలమైనది కాదు కాబట్టి అది అక్కడి నుంచి ఎలాగ దూకెళ్ళిందో, అలాగే మనం కాలేజీలకు వెళ్ళినా, స్కూల్స్కి వెళ్ళినా, క్లాస్ రూమ్లో ఉన్నా, లేకపోతే లైబ్రరీలో ఉన్న ఫ్రెండ్స్తో కలిసిన దేవునికి చెందని వాతావరణం అక్కడ మీకు కనబడితే ఆ వేడి నీళ్ళల్లో కప్ప దూకి వెళ్ళినట్లుగా మీరు అక్కడి నుంచి పారిపోవాలి అని చెప్పారు. తర్వాత అక్కడ ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, ఆ చన్నీళ్ళల్లో కప్ప ఉంది కదా, ఆ నీళ్ళని స్లోగా దానికి తెలియకుండా నీళ్లను వేడి చేస్తే, అంటే కప్పకి నీళ్లు బాయిల్ అవుతున్నాయి అనేది తెలియకూడదు, తెలియకుండా నీళ్లను వేడి చేస్తూ ఉంటే స్లోగా నీళ్లు వేడవుతూ ఉంటాయి. పెద్ద తేడా తెలియదు. అందుకని నీళ్లు వేడవుతున్నా అలాగే ఉంటుంది. నిదానంగా ఆ వేడిని గుర్తించలేక ఆ వేడికి అది అలవాటైపోయి ఇప్పుడు బాగా వేడైన తర్వాత అది కాలి చచ్చిపోద్ది అని చెప్పాం. అంటే కొంచెం కొంచెం వేడికి అది అలవాటు అవుతుంది కాబట్టి వేడి నీళ్ళకి అది అలవాటు అయిపోయి ఆ పొట్ట కాలిపోయి చచ్చిపోతుంది. దేవుని వాక్యం విన్న మీరు సడన్గా పారిపోవాలి. అలా పారిపోకుండా ఉండటం కోసం కొంచెం కొంచెం స్లోగా మిమ్మల్ని వేడెక్కిస్తాడు. ఫస్ట్ ప్రార్థనకు రానివాడు, అంటే సాతాను చేసే పని అది. ఒకప్పుడు ఉపవాస ప్రార్థన అంటే వెళ్ళాలి అనే మనసు ఉంటుంది. ఇప్పుడు ఏం వెళతాములే అనే మనసు. చాలా అజ్జాలు, సాతాను ట్రిక్ అజ్జాలు. దేవుని పని చేయాలి అనే మనసు ఎంతో ముందు ఉండేది. ఇప్పుడు ఏం చేస్తాములే అనే మనసు. చాలు అలా స్లోగా వన్ బై వన్ నిన్ను తగ్గిస్తూ తగ్గిస్తూ చివరకు నీ ఆత్మీయ స్థితి చచ్చేలాగా చేస్తుంది. కావున ప్రభునంతులరా, మన ఆత్మీయ జీవితాలు బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకనే రక్షణ పొందిన వాళ్ళు ఎప్పటికప్పుడు మెలకువగా ఉండాలి. సాతానుడు ట్రిక్స్ వాడుతూ ఉంటాడు, నీ ఆత్మీయ జీవితం నష్టపోయేటట్టు చేస్తాడు. అందుకనే ఇక్కడ పేతురు గారు ఏమని రాస్తున్నాడు? పేతురు, మీరు మారు మనసు పొంది
పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అందరూ చెప్పండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఏం వరం పొందుకోవాలండి మనం? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. ఈ వరము మనలో ఉంటే పరలోక రాజ్యం మనతో ఉంటుంది. పరలోక రాజ్యం మనలో ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ అనే వరము మనలో ఉన్నప్పుడు దేవుని రాజ్యం మనతో ఉంటుంది, మన ఇంట్లో ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఆ ప్రేమ ఉంటుంది, కుటుంబీకుల మధ్య ఆ ప్రేమ ఉంటుంది. అలాగే దేవుని సన్నిధిని, దేవుని రాజ్యాన్ని మనం అనుభవిస్తాం. అందుకనే పేతురు గారు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందండి. పిల్లరా, ఈ మలాకీ గ్రంథం తర్వాత అంత చీకటిగా అయిపోయిన ప్రజల్లోనికి ఇప్పుడేమొచ్చేసిందంటే మారు మనసు వచ్చింది, పాపక్షమాపణ వచ్చింది, పరిశుద్ధాత్మ అనే వరం వచ్చింది. ఇంకా ఎలాగూ మారిపోయారు వీళ్ళు? చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచేవాళ్ళుగా మారిపోయారు. కావున మన జీవితాల్లో కూడా ఇలాంటి మార్పు మన కుటుంబాలలో రావాలి, మన జీవితాల్లో రావాలి. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అనే వరం. ఇలాంటి వరాన్ని పొందుకోవాలంటే సంఘం ప్రార్థనలు బాగా కావాలి. సంఘంలో ప్రార్థనలు జరుగుతున్నప్పుడు నువ్వు కలవాలి, ఆ ప్రార్థనలో నువ్వు ఏకీభవిస్తూ ఉండాలి. ప్రార్థన చేసే ఒక గ్రూపులో నువ్వు ఉండాలి. అప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. ఈ విషయాలన్నీ జరగబోతున్నాయని యెషయా గారు ముందుగానే యోహానును గూర్చి ప్రకటించాడు. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఇది పాత నిబంధనకి క్రొత్త నిబంధనకు ఒక లింకు కలిగిన మాట అని చెప్పాను. కాబట్టి ఇలాంటి వాక్యము ద్వారా మనం హెచ్చరింపబడుతున్నప్పుడు మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ వాక్యములో ఫలించాలి. పరలోక రాజ్యమును మనం అనుభవించేవారుగా ఉండాలని మనం ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియరా, అందరము తలలు వంచి ఒక్క నిమిషము మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటూ, అవును ప్రభా, మా ఆత్మీయ జీవితంలో పరలోక రాజ్యమును మేము అనుభవించే వారముగా ఉండాలి. పరలోక రాజ్యము యొక్క ప్రభావము మాలో, మా కుటుంబాలలో ఉండాలి ప్రభా. అట్టి కృపను మా అందరికీ దయచేయండి అని ప్రభువుని అడుగుదాము. దేవుని వాక్యము చేత మా హృదయములు పొడవబడాలి ప్రభా. మేము మారు మనసు పొందాలి, పాప క్షమాపణ సంపాదించుకోవాలి, మారు మనసుకు తగిన ఫలాలు మేము ఫలించాలి, పరిశుద్ధాత్మను వరమును మేము పొందుకోవాలి ప్రభా. తండ్రి, అలాంటి కృపను మాకివ్వండి అని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం, మీ కృప, మీ కాపుదల మా అందరికీ దయచేయండి. ఈ ప్రియులను మీరు దర్శించండి. విన్న వాక్యం మీ హృదయంలో నిలిచి ఫలించులాగున చేయండి. మారు మనస్సు అనుభవము, పాప క్షమాపణ అనుభవము, పరిశుద్ధాత్మను వరము పొందే అనుభవము, ఇవి మాకు దయచేయండి. అప్పుడు పరలోక రాజ్యము మాకు సమీపముగా వస్తుంది కదా. మాలో ఉన్న చీకటి పనులు పోయి దేవుని వెలుగు మా హృదయాల్లోనికి రావాలి, మా కుటుంబాలలోనికి రావాలి. మేము ఆ వెలుగు క్రియలు కలిగి ఉండాలి ప్రభా. సహాయము చేయండి. ఈ వాక్యం అందరి హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.